హాయ్ అండి. నేనైతే మన పడమట్లో ఉన్న యార్లగడ్డ ఫంక్షన్ హాల్‌లో చీరాల వాళ్ళది ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది గదా! సో, మనమైతే రీల్స్‌లో చూసేసాము. సో, వెళ్దాము ఇవాళ ఏంటి స్టార్టింగ్ డేనే అనమాట ఇవాళ. ఇవాళ, రేపు, ఎల్లుండి జరుగుతుందనమాట. సో, ఫస్ట్ డే కదా చూద్దాము. రేపు, ఎల్లుండి అయితే క్రౌడ్ పెరిగిద్ది అని చెప్పనే ఇంటెన్షన్‌తో మేమెళ్ళాము. పైగా ఫస్ట్ డే చాలా ఉంటది ఐటెము అన్నట్టుగా గూడా కొంచెం సెల్ఫిష్‌గా వెళ్ళామనమాట. సో, అసలక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదనమాట ఆ క్రౌడు. మన కుంభమేళా గూడా ఇంత దారుణంగా ఉండిద్దేమో తెలీదు నాకైతే. అంత దారుణంగా ఉన్నారు జనాలు. నేనైతే వాళ్ళనెళ్లి అడిగాను మేనేజర్‌ని మేము, "ఏం సార్ ఇది" అనని చెప్పనంటే, "మేమింత ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేడం" అని చెప్పనన్నారు వాళ్ళైతే. ఫైనల్‌గా అయితే అసలా క్రౌడు అనుకున్న దానికన్నా ఎక్కువ మందయితే వచ్చేసారని చెప్పని అంటున్నారు. వాళ్ళు బాగా రీచ్ ఎళ్ళింది. జనాలైతే బాగొస్తున్నారు. కానీ బావున్నాయి. శారీస్ కలర్ కాంబినేషన్స్ గానీ, కాటన్ శారీస్ చాలా బాగున్నాయి. కుప్పడంలో గూడా కాటన్ కుప్పడంలు గానీ, ఇంకా ఆర్నే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్ అన్నీ ఉన్నాయి. అసలా మామూలుగా తోపులాడుకోవట్లేదు. బీభత్సంగా ఉన్నారు జనాలు. ఇంకా ఫైనల్‌గా అయితే అసలు క్రౌడ్ గూడా ఎక్కువైపోయి గేట్స్ గూడా ఓపెన్ చేయలేని పరిస్థితి అయిపోయింది. మేమెళ్ళేటప్పుడు బానే ఉంది. రిటర్న్ వచ్చేటప్పటికైతే మాత్రం ఇంకా డోర్స్ కూడా క్లోజ్ చేసేసారు. కాకపోతే మనమేంటంటే సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకలాగా ఉండవు మెటీరియల్స్. కొన్ని వర్తబుల్ అనిపిచ్చాయి నాకు. కొన్ని అనిపిచ్చలేదు. జెన్యూన్‌గా చెప్తున్నాను నేనైతే. కొన్నేమో బెస్ట్ ప్రైజెస్ గానే ఉన్నాయి అని అనిపిచ్చాయి. కానీ ఫైనల్‌గా అయితే మాత్రం బావుంది. నాట్ బ్యాడ్ అన్నమాట. శారీస్ అయితే బానే అనిపిచ్చాయి. చూసారుగా ఎలా ఉన్నారో. పైగా మన విందు భోజనాల్లో కూర్చున్నట్టు చక్కగా కూర్చొని కుప్పలు కుప్పలు శారీలు సెలెక్ట్ చేసుకొని అందరూ నలుగురు కూర్చొని వైనంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నీ. కాకపోతే మేము ఎగ్జిబిషన్ సేల్ అంటే ఇలా ఉండిద్దని అనుకోలేదు. విజయవాడలో మేము వెళ్తుంటాము ఎగ్జిబిషన్ సేల్స్‌కి. కానీ ఇలా ఉండిద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎగ్జిబిషన్ సేల్ అంటే స్టాల్స్ వైస్ గానీ, లేకపోతే ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క ఇది గాని పెడతారు కదా! ఫ్యాన్సీ శారీస్ ఒక స్టాలు, లేపోతే పట్టు శారీస్ అని అలా అనుకోని వెళ్ళాం మేమైతే. ఇలా ఉండిద్దని తెలిస్తే అసలు ఎళ్ళేవాళ్ళం గూడా కాదు. నేను అందుకే చాలా మంది వెళ్ళగలిగిన వాళ్ళుంటారు, వెళ్ళలేని వాళ్ళుంటారు. సో, అక్కడ క్రౌడ్ గాని, అక్కడుండే మెటీరియల్, అక్కడుండే కొన్నైనా ఎక్స్‌పోజ్ చేసి మీకు చూపిద్దాము అనని చెప్పని నేనైతే తీశాననమాట. సో, ఎవరైనా గాని వెళ్ళాలి అనుకుంటే చూసిన తర్వాత ఆలోచించుకొని వెళ్ళండి. నేనైతే అలా ఇంక నా వల్ల కాక అలా కూర్చుండిపోయాను. అంతుంది క్రౌడు. చూసారా బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంక మా వల్ల కాక 1 అవర్ నుంచొని ఇంక అక్కడ పడేసి వచ్చేసాము. సెలెక్ట్ చేసుకున్న శారీస్ గూడా. సో, థాంక్ యూ.